शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। వరంగల్లో మా సమగ్ర శిక్ష అభియాన్ నిరసన తెలియజేస్తున్నప్పుడు మన గవర్నమెంట్కి వారు సీఎం కాకముందు మాటిచ్చారు, నేను గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత మీకు చాయ్ తాగినంత సేపట్లో మీ జీవోను రెగ్యులరైజ్ చేసి అమలు పరుస్తాను, 100 రోజుల్లో దాందేముంది, మిమ్మల్ని అంతా పిలిచి మీకు కావలసిన అందరినీ కూర్చోబెట్టి టీ తాగినంత సేపట్లో మీకు హామీ ఇచ్చిన నిలబెట్టుకుంటాను అని చెప్పడం జరిగింది. కానీ సార్కి ఇప్పటికీ దాదాపు 1 ఇయర్ గడిచిపోయింది. 1 ఇయర్ సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నారు. కానీ ఇంతవరకు మా యొక్క సమగ్ర శిక్ష అభియాన్ యొక్క కోరికను పిలిచి నెరవేర్చలేకపోతున్నారు. కాబట్టి మళ్ళీ ఒకసారి గుర్తు చేయాలని ఈ వేదికను మేము అందరము ధర్నాలో కూర్చున్నాము. గత సంవత్సరం 2023లో మినిమం ఒక 25 రోజులు సమ్మె చేసినాము. అప్పుడు మనం ఇప్పుడున్న సీఎం గారు మన రేవంత్ రెడ్డి సార్ గారు వచ్చి వరంగల్లో మీకు తొందరగానే మీకు పర్మనెంట్ చేస్తాం ఆ గవర్నమెంట్ అని అన్నాడు. అందుకే సంవత్సరం అయింది, డిసెంబర్ దాటిపోయింది. మరలా ఎందుకంటే మాకు సార్ వచ్చిండు, ఏదో కోరికలు మాకు తీస్తారన్నట్లు అందరం కలిసి మేము కూర్చున్నాము. దయచేసి మా కష్టాలు చాలా ఉన్నాయి. ఈ తెలంగాణ గవర్నమెంట్లో అతి తక్కువ జీతం తీసుకున్నట్టే మేము ఎస్ఎస్ఏ వాళ్ళమే. ఎందుకంటే నెలకు 30 రోజులు మేము పోతాము. 30 రోజుల్లో ఒకరొకరు మేము మినిమం 60 కిలోమీటర్ వరకు పోయి పాఠశాలకు పోయి వచ్చే వరకు ఆ పెట్రోల్ ఖర్చు సరిపోతుంది. మాకు వచ్చే జీతం ఎంత?